నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు. గోదానం మనిషిని ఉత్తమ లోకాలకు చేరుస్తుంది. గోకులాష్టమి వేడుకల్లో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయండి. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి. వార్డు బాటలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మెడకు మరో ఉచ్చు. కేసు నమోదైతే పదవికి గండం. అడకత్తెల్లో పోక చెక్కలా తయారైన పార్థసారథి పరిస్థితి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వీధి విక్రయదారులను గుర్తించడం ప్రారంభించారు. ఇప్పటికే పట్టణంలో నిరుపేద మహిళలను గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించే విధంగా మెప్మా చర్యలు ప్రారంభించింది. అదే తరహాలో వీధి విక్రయదారులను గుర్తించడం మొదలుపెట్టారు. శుక్రవారం పట్టణంలో తేనెబండ, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి నిరుద్యోగులు, వీధి విక్రయదారులతో మెప్మా పీఆర్పీ భాషా సిఓ హబీల్ పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారు చేస్తున్న వృత్తుల్లో నైపుణ్యం పెంచుకుని మరింత ఉపాధి పెంచుకునే విధంగా ఎదగాలని కోరారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా బ్యాంకుల్లో రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు నగరపాలక సంస్థలో నెలకొన్న అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఈ నెల 21వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపడతామని సిపిఐ పట్టణ కార్యదర్శి నాగరాజన్ హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ గత నెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు అన్ని వార్డుల్లో వార్డు బాట చేపట్టి పట్టణంలోని సమస్యలు గుర్తించి కమిషనర్ ఎస్ఎస్ వర్మ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే కమిషనర్ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఈ విషయమై ఈ నెల 21 నుండి రిలే దీక్షలు చేపడతామని నాగరాజు హెచ్చరించారు. అక్కడ ఇచ్చినటువంటి అర్జీలపైన, వినతి పత్రాలపైన ఈ చిత్తూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా స్పందించి వెంటనే కార్యాచరణ రూపొందించడం జరిగింది. మేము ఈ చిత్తూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారిని మేము కోరేది ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడ ఈ టౌన్లో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మురికివాడలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి కనీస వసతులు, మౌలిక వసతులు కల్పించాలనేసి మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కమిషనర్ గారు పార్టీలకు అతీతంగా ఒక ప్రభుత్వ అధికారిగా వెంటనే చర్యలు చేపట్టాలనేసి ఇప్పటికే చర్యలు చేపట్టడం కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా మేము ధన్యవాదాలు, సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రమేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను అసంఘటిత రంగ కార్మికులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గిడ్డుబాయ్, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. బీడీ హమాలీ కార్మికులకు వచ్చి ఇస్తున్నటువంటి సదుపాయాలను అంటే సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న భవన నిర్మాణ కార్మికులు కూడా 4 నెలలకు ముందు వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులైన యువకులైన ఆటో డ్రైవర్లు అందరికంటే అర్హులు వాళ్ళు. వారికి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని కూడా మేము ఏఐటీయూసీగా రాష్ట్ర ఆటో యూనియన్ ఫెడరేషన్ తరఫున మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యాపకుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే వేతన కమిటీని నియమించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. పీఆర్సీని అమలు పరచకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 2వ తేదీలోపు పీఆర్సీని అమలు పరచకపోతే ఉద్యమాలకు తెరలేపుతామని హెచ్చరించారు. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవించామని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి అమలు పరిచే పీఆర్సీని ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని సూటిగా ప్రశ్నించారు. పీఆర్సీని తప్పక సాధిస్తామని వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ తేదీలోపు ప్రభుత్వం తమ వైఖరిని వెల్లడించుకుంటే అధ్యాపకులు ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వెంటనే 10
రెండో డేట్లోన ఖచ్చితంగా ప్రభుత్వం కమిటీని అపాయింట్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రకటించని పక్షంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొని నిరవధిక పోరాటానికి వెళ్ళాలని కూడా జేఏసీ పక్షాన ఆలోచన చేస్తున్నాం. ఒకటి, ప్రభుత్వం ఆలోచన చేయాలి. పిఆర్సీ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇది ఒక అగ్రిమెంట్. పిఆర్సీ అనేది ఒక అగ్రిమెంట్. చిత్తూరులో ప్రైవేటు విద్యా సంస్థల ధాటికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు చేరకపోవడంతో వెలవెలబోతున్నాయి. చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 2 ఉన్నాయి. పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ డిగ్రీ కళాశాల. జూనియర్ కళాశాలలు 3 ఉన్నాయి. పీసీఆర్, బిఎస్ కన్నన్, కృష్ణవేణి జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటికి విశాలమైన గదులు, ప్రభుత్వ ప్రాతిపదికన లేబొరేటరీ, క్రీడా మైదానం, చాలనన్ని గదులు ఉన్నాయి. అలాగే పీహెచ్డీ, ఉన్నత విద్యను అభ్యసించి నిష్ణాతులైన అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే ఈ కళాశాలల్లో ఏడాదికి విద్యార్థుల చేరిక తగ్గుతూ ఉంది. ఒకప్పుడు పీసీఆర్, పీవీకేఎన్ కళాశాలలో సీటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు, ఉత్తరాల ద్వారా వచ్చిన ఫలితం ఉండేది కాదు. విద్యా ప్రమాణాలు అదే విధంగా ఉంటూ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవి. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్ల శాతం అతి తక్కువగా ఉండడంతో గ్రామాల్లోకి వెళ్లి లెక్చరర్లు ప్రచారం కూడా చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం లేదు. ఇదిలా ఉండగా పట్టణంలో 27 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో వసతులు అంతంత మాత్రమే. ఇరుకు గదులు, లేబొరేటరీ, మైదానాలు మచ్చుక కూడా కనపడవు. అయినా వేలాది మంది విద్యార్థులు దర్శనమిస్తారు. ఇందులో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారా? కనీస విద్యార్హతలు కూడా లేని అధ్యాపకుల చేత విద్యా బోధన జరుగుతోంది. కేవలం స్టడీ మెటీరియల్ను ఉపయోగించి విద్యార్థుల చేత బట్టి పట్టించి ర్యాంకులను సొంతం చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల వైపు ఆకర్షితులవుతున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. ఇందులో నిజం ఎంత? ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు అనే విషయమై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తిరుమల కళ్యాణకట్టలో క్షురకులను వెంటనే నియమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆవులపాటి బుజ్జిబాబు టీటీడీకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల కళ్యాణకట్టలో క్షురకుల కొరత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న టీటీడీ ఈవో హామీల వరకే పరిమితమైపోయారని ఎద్దేవా చేశారు. భక్తుల తలనీలాల ద్వారా ఆదాయం వస్తున్నా క్షురకులను భర్తీ చేయడంలో టీటీడీ కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ క్షురకుల పోస్టులను భర్తీ చేయడంలో ఆలస్యమైతే శ్రీవారి సేవ ద్వారా క్షురకులను నియమించి భక్తులను ఇబ్బందుల నుంచి బయటపడేయాలని బుజ్జిబాబు విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి మేము విన్నపం చేయగా రాబోయే 2 ప్రభుత్వాల్లో తలనీలాలు తీయడంలో భక్తులు ఇబ్బంది కలగకుండా వెంటనే 600 పోస్టులు భర్తీ చేయాలని ఈ మన ప్రస్తుత తెలపడం కొరకు ఈ పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏం చేయాలంటే గతంలో కూడా కళ్యాణకట్టలో శ్రీవారి సేవ ద్వారా తెలుసుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా పనిచేయడం జరిగింది. ఆయన సర్వాంతర్యామి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన లీలామయుడు, కపట నాటక సూత్రధారై ద్వాపర యుగాన ధర్మాన్ని నెలకొల్పిన దశావతార మూర్తి ఆయనే శ్రీకృష్ణుడు. నల్లనయ్య జన్మాష్టమి వేడుకలను తిరుపతి ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీకృష్ణుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఇస్కాన్ నిర్వాహకులు మందిరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇస్కాన్ మందిరం ప్రాంగణం ముందు భాగానున్న మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని లీలల ప్రదర్శనలు భక్తులను కనువిందు చేశాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే సర్పరాజును తాడుగా ఎంచుకొని పాల సముద్రాన్ని చిలికే దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇస్కాన్ మందిరం యాజమాన్యం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఇస్కాన్ మందిర నిర్వాహకులు సిటీ ఛానల్తో మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత విశిష్టతను గురించి వివరించి చెప్పారు. కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి శాంతి లభిస్తుందని తెలిపారు. అన్ని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం భగవద్గీత అని వివరించారు. అంతర్జాతీయ ఇస్కాన్ ఆధ్వర్యంలో 400 దేశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. కృష్ణాష్టమి రోజున గోవిందుడిని దర్శించుకుంటే మానవ జన్మ ధన్యమవుతుందని తెలిపారు. భగవంతునికి శరణాగతి పొందినటువంటి వాడికి నిజమైనటువంటి శాంతి దక్కుతుంది. ఆ శాంతి దక్కిన వాడికి సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి సారాంశం.
భగవంతునికి శరణాగతి పొందేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవడానికి, దానిని ఆచరించి చూపించడానికి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ తరపున మన సంస్థాపకాచార్యులు ప్రభుపాదుల వారు నిర్వహిస్తూ ఉన్నారు. మనం అందులో భాగంగా ఈ తిరుపతి శాఖలో కూడా ఈ చక్కగా కృష్ణ చైతన్య శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అందరికీ కూడా మేము అవకాశం ఇస్తున్నాము. మన ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలో అన్ని ఖండాల్లో కూడా 400 దేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేకించి తిరుపతిలో మన శ్రీ రాధాకృష్ణ అష్టసఖి టెంపుల్ ఉంది. ఇది ప్రత్యేకమైన మందిరం. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాము. ఇక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పుట్లోత్సవం ఉంటుంది. రాత్రి 11 గంటలకు మహాశంఖాభిషేకం ఉంటుంది. భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి భగవంతుని ఆశీస్సులను చెప్పి కోరుకుంటున్నారు. నగరపాలక సంస్థ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో ఓ చోట పైప్లైన్ నిర్మాణానికి, మరో కాలనీలో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. శుక్రవారం స్థానిక కొర్లగుంటలో సుమారు 18 లక్షల వ్యయంతో తెలుగంగ పైప్ లైన్ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో స్థానిక సమస్యల పట్ల ఆరా తీశారు. అలాగే పాత తిరుచానూరు రోడ్డు సమీపంలో 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కమిషనర్ ప్రసాద్ కొంత ఆలస్యంగా రావడంతో అప్పటికే ఎమ్మెల్యే పూజాది కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోవడంతో తిరిగి కమిషనర్ ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ప్రారంభించిన పనులను 30 రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కమిషనర్ ప్రసాద్ సిటీ ఛానల్కు వివరించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ నిర్లక్ష్యం వహిస్తోందని జానపద వృత్తి కళాకారులు ఆరోపించారు. తిరుమలలో అఖండనామ సంకీర్తనలో అవకాశం కోసం కళాకారులు గత కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టిన విషయం విదితమే. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కళాకారులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు విరమించే ప్రసక్తి లేదని వారు పేర్కొన్నారు. ఉట్టి మహోత్సవంలో ఈవో గారు ఉట్టి కొట్టి ప్రయత్నించి తేలేకపోవడం, అదేవిధంగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యి కృష్ణుడు నువ్వు కొట్టలేవు, ఎప్పుడైతే జానపద కళాకారుల సమస్యలు తీరుస్తారో అప్పుడు నీకు ఉట్టి కొట్టడానికి అర్హత ఉంటుంది, వాళ్ళు నిజమైన భక్తులు అని చెప్పి జానపద భక్తులను పిలిస్తే, భజన భక్తులను పిలిస్తే వాళ్ళు ఉట్టి కొట్టేస్తారు. ఇది కాన్సెప్ట్. ఇకనైనా ఈ విషయాన్ని తెలుసుకుని ఈవో గారు ఆలోచించి జానపద కళాకారులు కోరిన సామాన్యమైన సహజమైన కోరికను తీర్చాలని కోరుతున్నాను. తమిళనాడు నుండి ఈ విధంగా ఇతర జిల్లాల నుండి కొంతమంది కళాకారులను తీసుకొని వచ్చి ఇక్కడ పాల డైరీ దగ్గర వాళ్ళ యొక్క కృష్ణాష్టమి కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం. ఇంతమంది కళాకారులు ఇక్కడ ప్రతినిత్యము ఈ విధంగా భజనలు చేస్తూ భగవన్ స్మరణ చేస్తూ ఈ సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని భజనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ కీర్తిస్తూ ఉంటే ఈ కళాకారులను విస్మరించి బయట ప్రాంతాల నుండి ఇతర జిల్లాల నుండి కళాకారులు తీసుకొచ్చి ఈ యొక్క కృష్ణాష్టమి చేయడం అనేది చాలా ప్రజలందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోయేటువంటి అంశం. అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ సొంత బలంతోనే పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి నితిన్ గడ్కరీ తన కుటుంబ సభ్యులతో తిరుమలకు విచ్చేశారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రాత్రి నైవేద్య విరామ సమయం అనంతరం శ్రీవారిని దర్శించుకొని ఆలయం వెలుపలకు విచ్చేసిన గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ పొంచి ఉన్న ముప్పు నుంచి దేశాన్ని కాపాడి ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించాలని దేవదేవుని ప్రార్థించానని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం బాధాకరమని, ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఆయన వెంట బీజేపీ నేతలు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు ఉన్నారు. I feel this will not be appropriate when there is a non-political agitation against corruption, against socio-economic reform, against the issue related like black money. It is in the wider interest of the country, so we should not politicalize the agitation and the leadership. It is a non-political social organization on the agitation which is in the interest of the country and the society. Our party has already a very positive role about such agitations. ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయటం లేదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వార్డుబాటలో భాగంగా శుక్రవారం స్థానిక న్యూ ఇందిరానగర్లో కరుణాకర్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మురికి కూపంగా మార్చేస్తున్నారని, మురికివాడలో నివసిస్తున్న ప్రజలు పారిశుద్ధ్యలేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేశారనే అక్కసుతో ప్రభుత్వం ప్రజల పట్ల కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడం సరైంది కాదన్నారు. ఉప ఎన్నికల ముందు ప్రజల పట్ల చూపిన కపట ప్రేమ వాస్తవ రూపం దాల్చాలని డిమాండ్ చేశారు. సీఎం ఎన్నికల ముందు ప్రకటించిన 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంవీఎస్ మణి, రాజేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు సరిగ్గా రావటం లేదు, డ్రైనేజీ సౌకర్యం లేదు, కాలువలు కూడిపోయాయి. ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు. పూర్తిగా పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. స్లమ్ ఏరియా పూర్తిగా. ఈ స్లమ్ ఏరియాలో బాగోగుల గురించి పట్టించుకునేటువంటి నాదుడు కొరవటం మూలంగా ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. అంతేకాదు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామని మీ నీళ్లు అడిగితే మీ ఎమ్మెల్యేని అడుక్కోండి అని ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తుల వేషధారణలతో చిన్నారులు అందరినీ ఎంతగానో అలరించారు. చెక్క భజనలు, కోలాటాలు, పండరి భజనలతో కళా బృందాలు సందడి చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గోమాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గోమాతలో 14 లోకాలు ఉన్నాయని, గోమాతను పోషించినా పూజించినా సకల సంపదలు సిద్ధిస్తాయన్నారు. గోవు మనిషి బ్రతికున్నప్పుడు ఐశ్వర్యం ఇచ్చి కాపాడుతుందని, అదే మనిషి చనిపోయిన తర్వాత గోదానం ద్వారా ఉత్తమ లోకాలకు చేరవేస్తుందని చెప్పారు. టీటీడీ చేపట్టిన మన గుడి కార్యక్రమంలో గోపూజను నిర్వహించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుని జన్మదినం నాడు మనందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, కృష్ణుడితో అనునిత్యం ఆయన పూర్తి అవతారం అంతా కూడా గోవులతోనే గడిపిన గోవిందుడు ఆ క్షేత్రం నుంచి అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని తిరుమల తిరుపతి దేవస్థానంతో అనుబంధంగా ఉన్న భక్తజనులందరూ కూడా పనిచేస్తున్న ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆ జగద్గురువు అయిన శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు అందరికీ సంతృప్తికరంగా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్సీ రోడ్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ స్థాయిలో భక్తులకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు బీజీ కృష్ణ యాదవ్, రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆర్సీ రోడ్లోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద సుమారు 1500 మందికి అన్నదానం చేశారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ అని అన్నదాన నిర్వాహకులు బీజీ కృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుష్పావతి, హేమంత్, భరణి యాదవ్, ఆనంద్ బాబు యాదవ్, భాస్కర్, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పాటల పోటీలు, ఒకరోజు అన్నదాన కార్యక్రమాలు, నిత్యము 3 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా నిత్యం ఏదో ఒక పూజల కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అలాంటిది ఈ సంవత్సరము పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, ఒక భక్త బృందం మొత్తము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఉత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. తిరుమలలో ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ మహాద్వార ప్రవేశం చేశాడు. విరామ సమయంలో ఈవో ఆలయంలోకి ప్రవేశిస్తుండగా ఆ అజ్ఞాత భక్తుడు గుంపులో గోవిందా అని తన పని కానిచ్చేందుకు ప్రయత్నించి చివరకు దొరికిపోయిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి విరామ సమయంలో ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం శ్రీవారి దర్శనానికి మహాద్వార ప్రవేశం గుండా ఆలయంలోనికి వెళ్లారు. అయితే అదే అదునుగా భావించిన తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఈవో బృందంతో పాటు గుప్పుచప్పుడు కాకుండా ఆలయంలోకి వెళ్లిపోయాడు. దాదాపు వెండివాకిలి వరకు వెళ్లిన తరువాత సిబ్బందికి అడ్డంగా దొరికిపోయాడు. ఆలయ సిబ్బంది ఆ అజ్ఞాత భక్తుడిని ఎలా వచ్చాడో అలాగే వెనక్కి పంపేశారు. ఈ ఉదాంతంపై స్థానికులు మండిపడుతున్నారు. భద్రతా సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకుని
గుర్తుంచుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన పార్థసారథికి పదవి 3 నాళ్ల ముచ్చటే కానుంది. ఇప్పటికే పలు ఆరోపణల కేసులతో సతమతమవుతున్న పార్థసారథికి మరో కేసు చుట్టుకోనుంది. అదే జరిగితే ఆయన రాజీనామా చేయాలి. చేస్తే జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతలను ఎవరు మోస్తారు? ఇదే జిల్లాలో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పాలనలో తనదైన ముద్ర వేసి కేంద్ర అధిష్టానం వద్ద మార్పులు కొట్టేయాలని యోచించి రాష్ట్రంలోని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. ప్రధానంగా సొంత జిల్లాలో పట్టు కోసం మంత్రి రఘువీరారెడ్డిని తొలగించి ఆ బాధ్యతలను మంత్రి పార్థసారథికి అప్పగించారు. అయితే బాధ్యతలు స్వీకరించిన పార్థసారథికి ఆ బాధ్యత 3 నాళ్ల ముచ్చటే కానుంది. ఇప్పటికే పలు ఆరోపణలు కేసులతో సతమతమవుతున్న పార్థసారథికి మరో కేసు చుట్టుకోనుంది. 2009 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఆయన సమర్పించిన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరచకపోవడం ఇప్పుడు పదవీ గండానికి దారితీసింది. దానికి ముందే ఫెరా నిబంధనల ఉల్లంఘనపై ఆయనపై కేసు నమోదు కాగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులను కూడా పంపడం జరిగింది. అయితే అప్పట్లో పార్థసారథి కోర్టుకు హాజరు కాకపోవడంతో జడ్జి 5 లక్షల జరిమానా 2 నెలల జైలు శిక్ష విధించారు. కోర్టుకు గైర్హాజరైన ఆయన క్షమాపణ చెప్పుకుని బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు అఫిడవిట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన అంశాలను ఆ అఫిడవిట్లో పొందుపరచలేదని విచారణలో తేటతెల్లమైంది. దీంతో ఎన్నికల సంఘం కూడా దీనిపై స్పందించి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించనుంది. అదే జరిగితే పార్థసారథికి మంత్రి పదవి గండం తప్పకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు పార్థసారథి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పార్థసారథి పరిస్థితి అడకత్తెల్లో పోకచెక్కలా తయారవడమే కాకుండా ముఖ్యమంత్రి ఎత్తులు చిత్తులు కానున్నాయి. సమాజంలో విలువలను కాపాడేందుకు విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు పండుగలు ఎంతగానో దోహదపడతాయని శ్రీ విద్యా వండర్ కిడ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ విద్యా వండర్ కిడ్స్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు తమ పాఠశాలలో ఇలాంటి పండుగను నిర్వహించామన్నారు. పిల్లల్లో మన సంస్కృతి, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. పండుగల విశిష్టతను తెలుసుకోవడం వల్ల చిన్నారుల్లో మంచి ఆలోచనలు కలిగి చెడు మార్గంలో వెళ్లకుండా ఉన్నతులుగా రాణించే అవకాశం ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి పండుగకు ఓ విశిష్టత ఉంటుందని ఆ విశిష్టతను తెలియజేయడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పురాతన కాలం నుంచి మనకున్నటువంటి సంస్కృత సంప్రదాయాల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మన విద్యార్థులు కూడా ఇటువంటి ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసి వాళ్ళలో కూడా భక్తిభావం నింపాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో భగవాన్ శ్రీకృష్ణ ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం ఎత్తినటువంటి 8వ అవతారాన్ని పురస్కరించుకునేసి చాలా అద్వితీయంగా పిల్లలకందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సో ఉట్టి కొట్టడము మరియు కొన్ని డ్యాన్సెస్ ఇటువంటివన్నీ కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆర్కే ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న చాబీ గుమావో బైక్ లేజావో కాంటెస్టుకు విశేష స్పందన లభిస్తోంది. ప్రత్యేకంగా యువకులు ఈ కాంటెస్టులో ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఆర్కే ఎంటర్ప్రైజెస్లో బైక్ ప్రియులను మరింత ఉత్సాహపరిచేందుకు శుక్రవారం నుంచి 2 రోజుల పాటు వినూత్నంగా కాంటెస్టును నిర్వహిస్తున్నారు. చాబీ గుమావో బైక్ లేజావో కీ తిప్పు బైక్ సొంతం చేసుకునే నినాదంతో చేపట్టిన కాంటెస్టుకు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంటెస్ట్లో పాల్గొనే అభ్యర్థి ముందుగా పేరు నమోదు చేసుకుని డ్రాప్ బాక్స్లోని బైక్ కీను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసిన కీ ప్రదర్శనగా ఉంచిన బైక్కు జత కలిస్తే ఆ బైక్ ఆ అభ్యర్థికి సొంతమవుతుంది. ఇదే చాబీ గుమావో బైక్ లేజావో కాంటెస్ట్ అని, ఈ కాంటెస్టుకు విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మహానగరాల్లో ఈ కాంటెస్టును నిర్వహించామని, తిరుపతిలో శుక్ర, శనివారం 2 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పోటీకి అర్హులేనని పేర్కొన్నారు. చాబీ గుమావో బైక్ లేజావో, తాళం చెవి తిప్పండి, బైక్ సొంతం చేసుకోండి. డ్రాప్ బాక్స్లో చాలా బీగాలు ఉంటాయి. అందులో ఒకే ఒక బీగం బైక్ ఉంటుంది. 400 బీగాలు ఉంటాయి. అందులో బైక్ని ఒకే ఒక బీగం ఉంటుంది. అది తీసుకొని లాక్ ఓపెన్ చేస్తే బైక్ మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైతే లాక్ ఆ బీగం వెళ్తుందో వాళ్ళకి ఉచితంగా బైక్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ఎస్జెడ్ఆర్ ఫ్రీ టెస్ట్ రైడ్ ఉంటుందండి.
ఎవరైతే టెస్టెడ్ చేస్తారో వాళ్ళకి మరో 2 కీస్ తీసుకునే అవకాశం ఉంటుంది. 2 బీగాలు తీసుకోవచ్చు. మొత్తము 3 బీగాలు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వస్తే మొత్తం 3 బీగాలు తీసుకోవచ్చు. 3 బీగంలలో ఏ ఒక్క బీగం కూడా లాక్ ఓపెన్ అయితే వారికి బైక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు విద్యార్థులకు పండుగ విశిష్టతను తెలియజేసేందుకు తమ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రామాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రుక్మిణి, రాధ వేషధారణలతో అందరినీ ఎంతగానో అలరించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 18 గంటల సమయం పడుతోంది. దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంకు వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 1, 50 రూపాయల గదులు 6, 100 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 190, వసంతోత్సవం టికెట్లు 164 అందుబాటులో ఉన్నాయి. వీటిని విజయ బ్యాంకులో శనివారం పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్ సమాచారం. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం తిరుపతిలో బంగారము, వెండి ధరల వివరాలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,803 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,975 రూపాయలుగా ఉంటుంది. వెండి 1 కేజీ ధర 53,500 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 57 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు. గోదానం మనిషిని ఉత్తమ లోకాలకు చేరుస్తుంది. గోకులాష్టమి వేడుకల్లో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయండి. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి. వార్డు బాటలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మెడకు మరో ఉచ్చు. కేసు నమోదైతే పదవికి గండం. అడకత్తెల్లో పోక చెక్కలా తయారైన పార్థసారథి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజువల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.